కార్తికేయుడు తన దేహాన్ని సమర్పించిన క్షేత్రం గురించి తెలుసుకుందాం. కనకచౌరి కార్తీక్ స్వామి దేవాలయం. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో కనకచౌరి గ్రామానికి సమీపంలో ఉన్న ఒక పురాతన ఆలయం. ఈ ఆలయం కార్తికేయునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఒక పర్వతంపై సుమారు 3050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కనకచౌరి నుంచి సుమారు 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. క్రౌంచ్ పర్వతంపై ఉన్న ఈ ఆలయం కార్తికేయ స్వామి భక్తులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ దేవాలయం ఉత్తరాఖండ్లోని అత్యంత ఎత్తైన దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కనకచౌరి నుంచి 3 కిలోమీటర్లు నడక ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో పైన్ అడవులతో నిండిన ప్రకృతి దృశ్యాలను మనం చూడొచ్చు. వాతావరణం స్పష్టంగా ఉంటే బందర్పూంచ్, కేదార్నాథ్ డోమ్, చౌకంబా లాంటి హిమాలయ శిఖరాల యొక్క అద్భుత దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. మంచు కొండల అందాల నడుమ ఉన్న ఈ కార్తికేయస్వామి ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో కార్తికేయస్వామి తన తల్లిదండ్రులైన శివపార్వతుల పట్ల ఉన్న అంకిత భావాన్ని నిరూపించుకునేందుకు దేహాన్ని అర్పించుకున్నాడని చెప్తారు. ఇతిహాసం ప్రకారం శివపార్వతుల కుమారులు వినాయకుడు, కార్తికేయస్వామిల్లో భక్తులు ఎవర్ని మొదట పూజించాలి అనే విషయంపై ఇద్దరి మధ్య ముల్లోకాలను చుట్టి రావాలనే పరీక్ష పెట్టినప్పుడు వినాయకుడు వివేకంతో తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి వారినే తన విశ్వం అని చెప్పాడు. గణేశుడి తెలివితేటలకు సంతోషించిన శివుడు ఆయనకే మొదటి పూజా స్థానమిచ్చారు. కార్తికేయుడు తిరిగి వచ్చి ఏం జరిగిందో తెలుసుకొని తన తల్లిదండ్రులు తనను విస్మరించారు అని భావించి వారి పట్ల ఉన్న అంకితభావాన్ని నిరూపించుకునేందుకు కార్తికేయుడు ఇక్కడ తన దేహాన్ని సమర్పించుకున్నాడని అంటారు. దాంతోపాటు ఆయన లోకంలోని అన్ని సుఖాలను త్యాగం చేశారట. ఆయన తన శరీరం ఎముకల్ని కూడా శివునికి సమర్పించారు. ఈ ఆలయంలో వేలాడే గంటలు గాలికి చేసే శబ్దం చాలా దూరం నుండే వినిపిస్తుంది. దాదాపు 800 మీటర్ల దూరం వరకు ఈ శబ్దాలు వినిపించటం విశేషం. కనకచౌరి గ్రామం నుంచి నడుచుకుంటూ వస్తే సుమారు 80 మెట్లపై ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం వెనుకున్న గర్వాల్ హిమాలయ పర్వతాలు అక్కడి అందాలను రెట్టింపు చేస్తాయి. సాయం సంధ్యా సమయంలో స్వామివారికి సమర్పించే హారతి చూడటం కూడా గొప్పగా ఉంటుంది. ఈ ఆలయం చిన్నదైనా చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఏడాది పొడవునా సందర్శించుకోవచ్చు. కాకపోతే అక్టోబర్ నుండి జూన్ మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం. కార్తీక పౌర్ణమి రోజున జూన్లో జరిగే కలశయాత్ర సమయంలో చాలామంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం రుద్రప్రయాగ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కార్తికేయుడు తన దేహాన్ని సమర్పించిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.